హాయ్ హలో నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను గాయత్రి. సో ప్రతి వారం లాగే ఇవాళ కూడా ఒక అందమైన టెర్రస్ గార్డెన్ చూపించడానికి వచ్చేసాను. అయితే ఈ టెర్రస్ గార్డెన్కి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి మొక్క కూడా దాదాపు 10 ఏళ్ల పైనే ఈ మొక్కల ఏజ్ అంటూ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఒక 25 ఇయర్స్ పైబడిన బోన్సాయి కనిపిస్తుంది, సకలెన్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ ఉన్న ప్రతి మొక్క కూడా వేరే వేరే ప్రాంతాల నుంచి తీసుకొచ్చి మెయింటైన్ చేస్తున్నారు. మరి వేరే ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మొక్కకి ఇక్కడ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, దాంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, మరి ఈ 10+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నారాయణ గారికి ఎలా కలిసి వచ్చింది, ఇవన్నీ కూడా ఇవాళ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం మనం దిల్సుఖ్ నగర్లోని నారాయణ గారి అందమైన టెర్రస్ గార్డెన్ పైన ఉన్నాము. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా నారాయణ గారి అనుభవాల్ని మనం కూడా తెలుసుకుందాం. పదండి. సో నారాయణ గారిని ఎదురుగానే ఉన్నారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా అన్ని నారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఓకే. సో మీ టెర్రస్ గార్డెన్ అంతా తిరిగి చూసాను నేను. అంటే ఒక్కొక్క ప్లాంట్ 10+ ఇయర్స్ ఏజ్ కనిపిస్తోంది. ఇన్నేళ్ల నుంచి ఎలా మెయింటైన్ చేస్తున్నారు? నాకు చిన్నప్పటి నుంచి హాబీ అమ్మది. ఇల్లు కొన్న తర్వాత ఇక్కడ మొత్తం ఎక్కడున్నా రెంటెడ్ హౌస్లో ఉన్నా కానీ మొక్కల్ని పెంచేది. మా ఫాదర్ కూడా అలా చేసేవారు, మా బ్రదర్స్ అలా అందరి ఇళ్లలో ఉంటాయి. కాదంటే నాకు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్. ఇప్పుడు అందులో ఆన్లైన్ ఇవి దొరికింది కాబట్టి రేర్ ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి తెలుస్తుంది, తెచ్చుకుంటాం అన్నమాట. అంటే ఈ మధ్య కాలంలో ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచి బాగా ఈ టెర్రస్ గార్డెనింగ్ అన్నది మొదలైంది కదా. సో దాని వల్ల మన సీడ్స్ కి కానివ్వండి దేనికి ఏం ప్రాబ్లం ఉండట్లేదు. కానీ ఇంతకు ముందు అసలు ఎవ్వరికి పెద్దగా అవగాహన ఉండేది. మరి మీరు ఎట్లా మెయింటైన్ చేశారు అప్పట్లో? అలా ఒక్కసారి మొక్క పెంచడం మొదలు పెడితే ఇంకా దాని మీద ప్రేమ అలాగే పెరిగిపోతుంది అన్నమాట. ఎక్కడికి ఏ మొక్క కనిపించినా, ఎక్కడికి పోయినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా లేదా ఎక్కడికి వెళ్ళినా అదేదైనా ఒక రేరు మొక్క ఉంటే వాళ్ళని అడుగు, లేకపోతే అంత కట్ చేసుకొని తీసుకొని వచ్చి పెంచుకోవడమే. అంటే ఖచ్చితంగా ఆ మొక్క కనిపిస్తే ఈ మొక్క నా గార్డెన్ లో ఉండాల్సిందే తెచ్చుకోవడం. జనరల్ గా ఏంటంటే నేను అడిగితే ఇస్తారు. ఏమంటే వాళ్ళకి తెలుసు నేను మొక్కలు ప్రియుండని, కాబట్టి ఇస్తారు. ఇంకా దాన్ని తెచ్చిన తర్వాత చిన్న పిల్లలాగా ఇది చేయాలి. 1 సంవత్సరం దాకా దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే ఒకసారి నిలదొక్కున్న తర్వాత ఇంకా దానికి పెద్ద ఏం చేయాల్సిన అవసరం. అంటే నిజంగా మీరు అన్నట్టే మొక్కల్ని కూడా ఒక పసిపాపం చూసుకోవాల్సిందే. వాటికి టైంకి ఉంటుందా, మనం ఫుడ్ పెడుతున్నామా, ఎండ వచ్చినప్పుడు వాన వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నామా అని చూసుకోవాలి కదా. మరి ఇన్ని మొక్కల్ని ఎప్పుడు కష్టం అనిపించలేదా? ఎప్పుడు హ్యాపీ. ఒక్కరోజు వాటికి నీళ్లు పట్టకపోయినా లేకపోతే వాటిని చూసుకోకపోయినా ఏదోగా వెల్తిగా ఉంటుంది. అంటే ఒక అలవాటు అయిపోయింది, లైఫ్ స్టైల్ ఒక భాగం అయిపోయింది. ఉదయం 4:30కి లేస్తాను, కొంచెం పనులు ఇంట్లో చాయ్ ఇలాంటివి పెట్టుకొని తాగేసి 5:30-6కి పైకి వచ్చేస్తే ఇంకా 8 దాకా ఇక్కడే వాటిని నీళ్లు పట్టడం, వాటితో మాట్లాడుకోవడం, అదొక పిచ్చి కూడా ఉంది నాకు. వాటితో మాట్లాడుకోవడం చేయడం. ఏదన్నా పురుగు పుట్ర అంటే మామూలుగా నాకు పెస్టిసైడ్స్ వాడటం ఇష్టం ఉండదు. అందుకని ఎక్కడైనా ఏదైనా పురుగు తెగులు లాంటివి ఉంటే తీసేసుకోవడం చేయడం ఇవి చేస్తుంటాను. ఇప్పుడు కాన్సన్ట్రేషన్. తర్వాత 7 అయినా సరే నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఒక్కసారి వచ్చి వాటిని చూసుకోకపోతే ఆ రాత్రికి నిద్ర పట్టదు. అది వర్షం కానీ ఏం కానీ వచ్చి ఒకసారి చూసుకోవాలి వాటిని. నేను ఇక్కడ ప్రైవేట్ ఫామ్లో మేనేజర్గా అకౌంటెంట్గా పనిచేస్తున్నాను. రిటైర్ అయిన తర్వాత కూడా ఇంట్లో ఇంకేం తోచదు కదా, అందుకని వెళ్ళేసి వస్తుంటాను. ఓకే. అంటే ఆఫీస్కి వెళ్ళేసి ఇక్కడికి వచ్చి ఇది చేసి ఆఫీస్కి వెళ్ళి పని చేసి ఏం ఇబ్బంది అనిపించదా? సెలవు వచ్చి ఇంట్లో ఉంటే ఆ రోజు ఇబ్బంది అనిపిస్తుంటుంది. టైం పాస్ ఉండదు, వాకింగ్ ఉండదు, ఏముండదు. ఆఫీస్లో అయితే అటు ఇటు తిరగడం చేయడం, అందరితో మాట్లాడడం చేయడం అది ఉంటుంది. సెలవు వచ్చిందంటే ఒకరోజు కొంచెం పర్లేదు, ఇంకా 2వ రోజు నుంచి లేజినెస్. ఎంతసేపు ఉదయం సాయంకాలం రొటీన్గా తిరుగుతూనే ఉంటాము. దాని తర్వాత ఇంకా టైం పాస్ కాదు, వెళ్ళాలా అని ఉంటుంది. ఇంకేం బయట తిరగడం, సినిమాలు, షికార్లు హాబీలు ఏం లేదు.
మొత్తం మీ జీవితాన్ని అంతా మొక్కలకి అంకితం చేశారన్నమాట. మొక్కలకి ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయాలంటే అటువంటివి. ఓకే, ఈ ఇంట్రెస్ట్ ఎట్లా ఏర్పడింది మీకు? అది మాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మా నాన్నగారు పెంచేవారు. దాని తర్వాత ఊహ తెలిసిన తర్వాత మా అన్నలు కానీ ప్రతి ఇంట్లో, మా అన్నల ఇంట్లో కానీ మా అక్క ఇళ్లలో కానీ అందరి ఇళ్లలో ఉంటుంది. తర్వాత మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయితే నేను వాళ్ళ చేత చేపిస్తాను గార్డెనింగ్. వాళ్ళు చేస్తారు. ముందు కొంచెం నసుక్కుంటారు కానీ తర్వాత ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఇన్ని మొక్కలు ఉన్నాయి, ఎవరన్నా వచ్చి కావాలంటే అడిగి తీసుకువెళ్ళమని నేనే రిక్వెస్ట్ చేస్తుంటాను. గార్డెనింగ్ గ్రూపులో వాటిల్లో పెడుతుంటాను, ఈ మొక్కలు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి, వచ్చి తీసుకెళ్ళండి అని. సో నేను ఇందాక చూసినప్పుడు రేర్ ప్లాంట్స్ ఎక్కువగా కనిపించాయి మీ గార్డెన్ లో. సో ఎందుకు అలా అంటే దానికంటే ఒక రీజన్ ఏదైనా ఉందా? రీజన్ ఏం లేదమ్మా, అంటే మన మొక్కలు ఎక్కడ ఏవి దొరికినా కొంచెం ఇదిగా మా అందరికంటే కొంచెం వేరుగా ఉండాలి అన్నట్టు. ఇప్పుడు ఈ అడినియమ్స్ ఉన్నాయి, అవి నిన్న మొన్నటి దాకా సంవత్సరం 2 సంవత్సరాల దాకా మన మార్కెట్లో దొరికేవి కాదు. వాటి ఆ ఫ్లవర్ వస్తే 15 రోజులు 20 రోజులు ఉంటుంది. మెయింటెనెన్స్ తక్కువ, వాటరింగ్ అది తక్కువ. కొంచెం కేర్ తీసుకుంటే బ్రహ్మాండంగా వస్తాయి అలా. సో ఇక్కడ నేను ఇందాక ఒక మొక్కను చూసినప్పుడు అది 25 years ప్లస్ మొక్క అని అన్నారు మీరు. సో అన్ని ఏళ్ళ నుంచి ప్రతి మొక్క కూడా అంత ఏజ్ ఉంది ఆల్మోస్ట్. సో ఎట్లా అంటే అన్నేళ్ళ నుంచి దాన్ని అలాగే దాచిపెట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మరి అది తెచ్చుకున్నప్పుడు బాధ్యతలాగా ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, వాళ్ళు పెరిగే కొద్దీ ఎలా ఉన్నారు ఏంటి ప్రతిరోజు ఏదో ఒకటి అన్నీ గమనిస్తూ ఉండడం. తర్వాత వాటికి ఏం అవసరమా, ఏమిదా, ఎక్కడ ఏదన్నా ప్రాబ్లమా చూసుకోవడం, చేయడం. మామూలుగా ఎప్పుడన్నా ఒక మొక్క చనిపోతే ఇంకా ఆ రోజు భోజనం చేయడానికి కూడా బుద్ధి పుట్టదు నాకు. మామూలుగా చనిపోవు, కొన్ని మొక్కలు ఉంటాయి వర్షాలకి వాటికి అవి. పైగా ఈ మధ్య కాలంలో వర్షాలు విపరీతంగా పడుతున్నాయి, అంటే ఒక్కసారి ఎండ ఎక్కువగా కొడుతుంది, ఒక్కసారి వర్షాలు వస్తున్నాయి. సో ఇట్లాంటి టైంలో ఎట్లా మెయింటైన్ చేస్తున్నాము? వాటికి అవి వేసేస్తాను పరదా. వేటికి వర్షాలు తక్కువ కావాలో వాటి మీద పరదాలు వేస్తాను, వేటికి వర్షాలు కావాలో వాటిని వదిలేస్తాను. ఎండాకాలం మాత్రం మొత్తం ఇది క్లాత్ వేసేస్తాను. చూసుకుంటుంటాను ఎవ్రీడే. నాకు ఇంకా వేరే అదొక వ్యసనం అంతే, అడిక్షన్ అన్నమాట. అడిక్షన్. ఓకే, సో మీరు వేరే ప్రాంతాల నుంచి కూడా నేను తీసుకొచ్చాను మొక్కల్ని అని అన్నారు. ఏ ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు? నేను మామూలుగా బెంగళూరు నుంచి తెప్పిస్తాను, పూనా తక్కువ, కానీ ఇది వెస్ట్ బెంగాల్ నుంచి ఎక్కువ వస్తుందమ్మా. వెస్ట్ బెంగాల్ ఇది కలిపాంగు, కలకత్తా, ఆన్లైన్లో చూసేది తెప్పించుకుంటాను. కలిపాంగ్ ఉంది వెస్ట్ బెంగాల్లో, ఇంకా 2-3 చోట్ల నుంచి తెప్పించుకుంటాను. అంటే ఇప్పుడు మీరు వెస్ట్ బెంగాల్ అక్కడి నుంచి తెప్పించుకుంటున్నా అన్నప్పుడు అక్కడ వాతావరణ పరిస్థితి వేరేగా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. 1-2 సార్లు 2-3 ట్రయల్స్లో చనిపోతాయి. మళ్ళీ వాటిని ఏం చేయాలి, ఎలా చేయాలి. ఇప్పుడు సపోజ్ ఆ మొక్క ఉంది, ఇక్కడ మన ప్రాంతంలో దొరకదు, అది అంబ్రెల్లా హైబిస్కస్. చూశాను ఒకసారి, చూసి తెప్పించాను, మొండికి పడ్డాను, 4 సార్లు చనిపోయింది. ఇప్పుడు హ్యాపీగా వస్తుంది. సో పట్టుబట్టి ఇది ఎందుకు పెరగాల్సిందే నా గార్డెన్. వీటికి నీళ్ళు ఎక్కువనా, నీళ్ళు ఎక్కువైనాయా, లేకపోతే ఎరువులు ఎక్కువైనాయా అని. అది ఇంకొకటి ఫెర్టిలైజర్స్ అన్నీ ఆర్గానిక్కే వాడతాను. మామూలుగా బయట నుంచి తెచ్చి ఆ పెస్టిసైడ్స్ ఏం వాడను, అదిగోండి తయారు చేసుకుంటాను. ఓకే, అసలు ఏది బయట నుంచి తీసుకురారు? మొత్తం అది కౌడంగు, మిగతా అన్ని ఇంట్లోనే. ఆ టీ పౌడరు, ఇవి అరటి తొక్కలు, ఏవైనా ఫ్రూట్స్ పీల్స్, కిచెన్ వేస్ట్ పీల్స్ అన్ని ఇప్పుడు ఇంట్లో పూజ చేస్తారా, ఇవి అన్ని తెచ్చేసి ఎండబెట్టి వాటిని మిక్సీలో వేసి పౌడర్ చేసి పెట్టుకొని వేసుకుంటాం. అంటే ఎన్ని రోజులకు ఒకసారి వేసుకుంటారు? అలా అని కాదమ్మా, ఎన్ని రోజులకని కాదు, కానీ ఏ మొక్కకి ఎప్పుడు అవసరమో అప్పుడు, లేకపోతే ఓవరాల్గా ఎప్పుడైనా 15-20 రోజులకు ఒకసారి ఆ మొక్క గ్రోత్ని బట్టి దీనికి ఇది అవసరమా ఇదే అని. సో నారాయణ గారు, మొత్తంగా ఎన్ని మొక్కలు ఉంటాయి ఇక్కడ? ఇక్కడ మొత్తం బిల్డింగ్ మొత్తం 350 పైన ఉంటాయి. 350 పైన మొక్కలు. ఓకే, అంటే మీరు వేరే వేరే ప్రాంతాల నుంచి తీసుకొచ్చాను అని అన్నారు కదా, ఎన్ని రకాల మొక్కలు తీసుకొచ్చారు వేరే ప్రాంతాల నుంచి? అది చెప్పలేము లెక్క, ఎప్పుడు ఏది అవసరమైతే తెచ్చుకోవడమే.
సో ఈ ఏరియా అంతా చూసుకుంటే ఇది మొత్తం బోన్సాయికి కేటాయించారు ఈ ప్రాంతం అంతా. ఇక్కడ అన్నీ ఇవి చూసుకుంటే అప్పటి నుంచి నాకు ఎంతో క్యూట్గా అనిపిస్తుంది. మొక్క చూసారా, చిన్న జమ్స్ డబ్బాలో వేశారు. ఎలా ఈ ఐడియా ఎలా వచ్చింది? చేద్దాం 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 అనిపిస్తుంది. నా 24 గంటలు వాటి మీదనే ధ్యాస కాబట్టి చేస్తే ఎలా ఉంటుంది. అయితే అది చేసేటప్పుడు సెలెక్టెడ్ ప్లాంట్ పెట్టుకోవాలి, అన్నీ రావు. ఓకే, ఇప్పుడు ఇదనుకోండి వస్తుంది, గ్రోత్ ఉండదు కానీ అక్కడ వరకు ఉంటుంది, ఫ్లవరింగ్ వస్తుంది, ఇంకొంచెం పెద్దగా పెరుగుతుంది, ఫ్లవరింగ్ వస్తుంది, బాగా సర్వైవ్ అవుతుంది. ఓకే, సో ఇది ఒక్కటే కాదండి, ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ చిన్న టీ కప్ లో కూడా పెట్టారు. ఇది ఒక్కటే కాదు, ఇక్కడ చూసారా వాడి పడేసిన ట్యూబ్స్ లో కూడా పెట్టారు మన షేవింగ్ క్రీమ్స్, టూత్ పేస్ట్ వాటిల్లో. సో మీకు మొత్తంగా క్రియేటివిటీ కూడా ఎక్కువ అని చెప్పొచ్చు. ఇలా పెడితే ఎలా ఉంటుంది, వస్తుందా, ఒక ప్రయోగం చేద్దాం, ఎక్స్పెరిమెంట్ లాగా వస్తుంటాయి పాపం అవి. సో నన్ను అన్నింటికన్నా ఎక్కువగా ఆకట్టుకుంది మాత్రం ఇది చూసారా, పైప్ లో పెట్టారు. అంటే ఏది కూడా వేస్ట్ చేయలేదు ఎక్కడా కూడా. సో ఈ ఐడియా ఎలా వచ్చింది ఇట్లా పైప్ లో పెట్టాలి అంటే? దీన్ని ఇప్పుడు ఇంక ఈ పైపు తీస్తే దాని స్టెమ్ బాగా పొడవుగా వస్తే బాగుంటుంది, అదొక ప్రయోగం చేద్దాం, చేసి చూద్దామని పెట్టాను. 3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు దాదాపు వేర్లు కిందకు వచ్చాయి. ఇంకొక 5-6 నెలల తర్వాత తీసి చూస్తే స్టెమ్ కానీ బాగుంటే దానికి మళ్ళీ సపోర్టింగ్ ఇచ్చి పెడితే బ్యూటిఫుల్ గా ఉంటుంది అన్నమాట. నిజంగా మీరు చెప్పినట్టే ఎక్కడ కూడా ఇట్లాంటిది ఇంతవరకు ఎప్పుడు చూడలేదు నేను. అంటే ఓకే మనం టబ్బుల్లో పెట్టుకోవడం చూసాము, లేదంటే చిన్న చిన్న అదే అన్ని చోట్ల ఉండదు కదా, కానీ మనం కొంచెం వెరైటీగా ఇప్పుడు మీరు వచ్చారు చూసారు కొంచెం, అవును క్యూట్ గా ఉంది ఇది అని అనిపించింది. అలాగే మా ఫ్రెండ్స్ వస్తారు, కొందరు తీసుకెళ్లారు, పాపం తీసుకెళ్లారు, వాళ్ళ దగ్గర మళ్ళీ సర్వైవ్ గా వాటికి కేర్ తీసుకోవాలి కదా చిన్న పిల్లల్లాగా. సో నాకు ముఖ్యంగా ఒక డౌట్ అయితే వచ్చింది, ఇది నా పర్సనల్ డౌట్. మనం ప్రతి గార్డెన్ లో చూసుకుంటే వెజిటేబుల్స్ ఎక్కువ కనిపిస్తాయి, కానీ మీ గార్డెన్ లో వెజిటేబుల్స్ అసలు ఎక్కువగా కనిపించలేదు. వెజిటేబుల్స్ కి ఎక్కువ టైం కేటాయించాలమ్మా. ఇంకొకటి ప్లేస్ కూడా కొంచెం ఎక్కువ కావాలి. ఇప్పుడు 2-3 మొక్కలు వేసుకుంటాం వెజిటేబుల్, ఒకవేళ వంకాయ 2-3 మొక్కల్లో ఎన్ని వస్తే 100 గ్రాములు లేకపోతే 1/2 కిలో అలా వస్తాయి. ఒక కుటుంబానికి సరిపోవు కదా, కొంచెం టైం స్పెండ్ చేయాల్సినవి, అది మనకు కుదరదు, టైం ఉండదు. అందుకని మీరు ఆర్నమెంటల్ ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ అన్ని. ఫ్రూట్ ప్లాంట్స్ లో ఏమేం ప్లాంట్స్ పెట్టారు? స్టార్ ఫ్రూట్ ఉంది, అంజీర్ ఉంది, ఈ జామ 4 రకాలు ఉన్నాయి, మామిడి 3 రకాలు ఉన్నాయి, డ్రాగన్ ఫ్రూట్ ఉంది, ఇంకా ఇంకా నేరేడు, ఏంటిది సపోటా ఉంది, తర్వాత అది ఇంకా రాలేదు, సీతాఫలం ఉంది, లక్ష్మణ ఫలం ఉంది, రామాఫలం ఉండింది కానీ ఎందుకని చనిపోయింది. ఓకే, సో నారాయణ గారు ఇప్పుడు బోన్సాయిస్ లో ఇన్ని వెరైటీస్ ని మీరు పెంచుతున్నారు కదా, మీరు సొంతంగా ఏమైనా డెవలప్ చేశారా? ఇవన్నీ నేను సొంతంగా డెవలప్ చేసుకున్నవే. ఏదన్నా కొంచెం డౌట్లు అవి ఉంటే ఏదన్నా ఆన్లైన్ లో ఎక్కడన్నా చూసి, అంతవరకు రాలేదు ఇప్పటికీ, నేనే చేసుకుంటాను. ఇలా చేస్తే ఇలా అవుతుంది, ఇలా ఏమంటే పుట్టినప్పటి నుంచి మొక్కల్లో ఉన్నాం కాబట్టి ఏది ఎలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందేమో, అలా చేస్తే బాగుంటుందేమో అనే ప్రయోగాలు చేసుకుంటాను. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ ని చూస్తున్నాము. సో మీరు కూడా స్వతహాగా ఇప్పుడు ఈ మొక్కలన్నీ గ్రాఫ్టెడ్ ప్లాంట్సే. అడినియమ్స్ చాలా వరకు ఒక్కొక్క దాంట్లో 7 రకాలు, ఒక్కొక్క దాంట్లో 5 రకాలు అలా ఉన్నాయి. అదే కాకుండా పల్మేరియా అంటే దాన్ని టెంపుల్ ట్రీ అంటారు, ఆ ట్రీలో కూడా 5 వెరైటీస్ కలిపి ఒకే మొక్కలో, 5 వెరైటీస్ కలిపి ఒకే మొక్కలో. దాని గ్రోత్ ఎలా ఉంది? గ్రోత్ బాగానే ఉంది, కానీ పూలు అన్ని ఒకేసారి ఈ వీటిలో అడినియమ్స్ లో ఒకేసారి 5 రకాలు 6 రకాలు వస్తాయి, కానీ ఒక ప్లాంట్ లో వాటిల్లో 2 ఒకసారి 3 ఒకసారి అలా వస్తాయి అన్నమాట, 5 ఒకేసారి రావు. ఓకే, సో మొత్తంగా మీకు ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి, ఫ్లవర్ మొక్కలు ఉన్నాయి? ఫ్లవర్ మొక్కలు అంటే లెక్క చెప్పలేవు. ఇప్పుడు మందారాలు 40 పైన ఉన్నాయి, రోజెస్ ఓన్లీ మందారాలే 40 పైన ఉన్నాయి. వాటిల్లో కూడా గ్రాఫ్టింగ్ ఉన్నాయి. కొన్ని మొక్కల్లో 3 రకాల రంగులు ఉన్నాయి, ఒక దాంట్లో 2 ఉన్నాయి. తర్వాత రోజెస్ ఉన్నాయి, ఒక 30-35 రోజెస్ ఉన్నాయి. ఇంకా మిగతావి ఎక్కడ ఏ ఫ్లవర్ దొరికితే రేర్ ఫ్లవర్, ఇవి బోగన్ విలియాలు వచ్చి
15-20 బోగన విలయాలు ఉన్నాయి. తర్వాత ఇది కృష్ణ కమలం, అదే మన వాళ్ళు అందరు కౌరవ పాండవులు అంటారు. అంటే మన వాడుక భాషలో చెప్పాలంటే రాఖీ పువ్వు అంటారు. రాఖీ పువ్వు, కౌరవ పాండవులు ఏమంటే అది ఆ రెక్కలు 100 ఉంటాయి, మధ్యలో 5 ఉంటాయి, అందుకని కౌరవ పాండవులు అంటారు. దాని తర్వాత అది గార్లిక్ వైన్ అని, అది విపరీతంగా పోస్తుంది. ఇప్పుడు వర్షాలు కాబట్టి ఆ పూలన్నీ వాడిపోయినట్టు అయిపోయి ఉన్నాయి. ఓకే, మరి ఫ్రూట్స్ లో ఎన్ని రకాలు పెట్టారు? అంటే మీ ఫ్రూట్స్ అన్ని చూసుకుంటే కొంచెం అన్ని ఎగ్జాటిక్ ప్లాంట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి. సో ఎందుకలా? అవి పెరుగుతాయి. మామూలు ఫ్రూట్స్ అయితే ఎక్కడైనా దొరుకుతాయి మన మార్కెట్లో, ఎక్కడైనా ఎవరింట్లో ఉన్నా కనిపిస్తాయి. కానీ ఇటువంటి అందులో ఇప్పుడు వస్తున్నాయి, కానీ స్టార్ ఫ్రూట్ లాంటివి అంతకుముందు మన మార్కెట్లో కూడా ఉండేవి కాదు కదా. అందులో ఇప్పుడు ఆన్లైన్ వచ్చింది కాబట్టి ఎక్కడ ఏది దొరుకుతుందో చూసుకొని తెచ్చుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు స్టార్ ఫ్రూట్ పెట్టాను. లక్ష్మణ ఫలం అది మామూలుగా, ఎందుకంటే ఏదో ఈ క్యాన్సర్కి వాటికి వీటికి వాటి ఆకులు కాయలు అవి బాగా పనికి వస్తాయని అన్నారు. పెంచి చూద్దాం నేను పెట్టున్నాను, ఇంకా పూత రాలేదు. అవకాడో మన ఎన్విరాన్మెంటల్కి ఇంతకు ముందు వచ్చేది లేదు, ఇప్పుడు పర్లేదు బాగానే వస్తుంది. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ వస్తుంది. లిచీ ఉంది, లిచీ ఇంకా హార్వెస్ట్ కాలేదు. లిచీ హార్వెస్ట్ కాలేదు, ఇది నేరేడు కాలేదు. మిగతావన్నీ ఇది కూడా ఈ సంవత్సరం అవుద్దేమని అనుకుంటున్నాను. ఏది అవకాడో, మామిడి అయితే అవుతానే ఉంది. ఒకటి రసాలు ఉంది, ఒకటి సంవత్సరం పొడుగుతా కాస్తాయి. దాన్ని ఏమంటారండి, ఏదో అంటారు, అది పునాస. అవి ఈ మొత్తం వస్తానే ఉంటాయి, అప్పుడు కొన్ని అలా. అంటే సొంతంగా వండించుకున్న తర్వాత అవి తిన్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? అదే చాలా హ్యాపీగా ఉంటుంది. మొదటి ఫ్రూట్ తీసుకుపోయి మామిడికి ఇస్తా, దేవుడికి పెట్టాలి. ఈ పూలు అన్ని బాగుండు, అదొక తృప్తి అండి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, వాళ్ళు పెద్ద చదువులు చదివారు, మంచి ఉద్యోగం చేసుకుంటున్నారు అంటే ఎంత ఇదిగా ఉంటుందో అంతే ఇదిగా ఉంటుంది. ఆల్మోస్ట్ 300 మొక్కలు ఉన్నాయని చెప్పారు కదా, వీటన్నింటినీ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? అంటే కొన్నింటికి ఎరువులు ఎక్కువగా అవసరం ఉంటాయి, కొన్నింటికి తక్కువగా ఉంటాయి, కొన్నింటికి వాటర్ కావాల్సి వస్తుంది. అదే ఆ ప్లాంట్లు ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి సంవత్సరాల తరబడి ఏ మొక్కకి ఏ వాతావరణం కావాలి, ఏ మొక్కకి ఎన్ని నీళ్లు కావాలి, ఏ ఇది కావాలి, ఎప్పుడు ధ్యాస వాటి మీద ఉంటుంది కాబట్టి అలా ప్రొటెక్ట్ చేసుకుంటాం. రోజు 2 గంటలు ఉదయాన్నే 2 గంటలు అన్ని మొక్కల మీద కాన్సన్ట్రేషన్ చేసి ఏ మొక్క అన్ని పరిశీలించుకుంటాం. వాటికి వాటర్ పట్టడం చేయడం. ఏదన్నా ఎరువులు అంటే మామూలుగా చూస్తాం, దేనికి ఎక్కువ అవుతుంది, దేనికి తక్కువ అవుతాయి చేసుకోవాలి. హాలిడేస్ అయితే ఇంకా ఫ్రమ్ 5 o'clock to 4 o'clock ఇక్కడే, 8 hours డ్యూటీ ఇక్కడే, 8 hours డ్యూటీ ఇక్కడే. మొత్తం సర్దేసి అన్ని క్లీన్ చేయటం, మట్టి గిట్టి లాంటివి క్లీన్ చేయడం. సో డైలీ వన్స్ వాటరింగ్? డైలీ వన్స్ అంటే ఇప్పుడు ఎండల కాలం అనుకోండి, సమ్మర్లో మార్నింగ్ ఈవినింగ్ ట్వైస్, లేకపోతే ఈ కాలం వర్షాకాలం మామూలుగా 2 రోజులకి 3 రోజులు, వర్షాలు పడితే 3-4 రోజులకి ఒకసారి. ఏదన్నా మొక్క కొంచెం వాడినట్టుంటే వాటికి ఆ రోజు పెట్టేది, అన్నిటికీ లంసంగా పట్టేది. లేకపోతే మామూలుగా ఇంకా చలికాలం మిగతా రోజుల్లో 2 రోజులకి 3 రోజులకి ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ లేండి, ఆల్టర్నేట్ డేస్ పెట్టుకుంటాం. అంటే ఇప్పుడు ఈ బోన్సాయి ఇవన్నీ చూసుకుంటే దీనికి స్పెషల్ గా ఏమైనా కేర్ ఉంటుందా, లేదంటే? స్పెషల్ కేర్ అంటే ఒకటే, ఇప్పుడు ఈ మొక్కలు ఉన్నాయి, ఈ బోన్సాయి, ఈ అడినియమ్స్ ఉన్నాయి, వాటికి కొంచెం కూడా నీరు ఎక్కువ కాకూడదు. నీరు ఎక్కువైతే కుళ్ళిపోతాయి, ఇంకా కనిపించదు. మొక్క బాగానే ఉన్నట్టుంటుంది, లోపల నుంచి ఎక్కడి నుంచో కుళ్ళిపోతాయి. ఇంకా వాటిని తీసేసి వాటిని మళ్ళీ కట్ చేసి వాటికి ఫంగిసైడ్ రాసి 1 నెల రోజులు 15 రోజులు ఎక్కడైనా కట్టి పెట్టేసి బయట ఎయిర్లో మళ్ళీ తీసి పెట్టాలి. అప్పుడు అలా కేర్ తీసుకుంటూ ఉంటే వాటి సర్వైవ్. ఏదన్నా మనం కొంచెం వదిలేసామనుకోండి, ఇన్ని రోజులు చేసిన కష్టం వృధా అయిపోతుంది. అందుకే డైలీ వాటిని ఒకసారి చూడాలి, ఎలా ఉన్నాయి, ఏమవుతున్నాయి, దేనికన్నా ఏదైనా ప్రాబ్లమ్. అంటే ఇప్పుడు ఇన్ని మొక్కలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న పురుగైనా కనిపిస్తుంది మనకి. సో అలాంటివి ఎలా మేనేజ్ చేస్తారు? ఆ పురుగు కూడా ఎక్కడన్నా ఆకు ఉంటుంది అనుకోండి, ఆకు కట్ చేస్తాం, లేకపోతే ఏదైనా పుల్లతో తీసేసేయడం,
తీసేసి అక్కడికి ఎంతవరకు అవసరం అంతవరకు కట్ చేసి పడేయటం, అంతేగాని పెస్టిసైడ్స్ వాడటం. పెస్టిసైడ్స్ అంటే ఎక్కువ వేప నూనె ఎప్పుడన్నా వాడతాం, అంత తప్పించి ఇంకేమి పెస్టిసైడ్స్ నార్మల్ ఇవన్నీ ఎరువులు ఇవన్నీ మన కిచెన్ వేస్టే వాడతాం. కిచెన్ వేస్ట్ ఎక్కువ. తర్వాత కౌడంగ్ తెప్పించుకుంటాను గోశాలల నుంచి, ఆ కౌడంగ్ ఉంటుంది, కిచెన్ వేస్ట్, ఎర్రమట్టి. అయితే ఇవన్నీ మీరు ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం పెట్టిన మొక్కలు కాబట్టి ఈ మట్టి అన్నది కూడా కొంచెం మట్టి ఇయర్లీ ఒకసారి 6 monthsకి ఒకసారి, ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్కసారి 6 monthsకి పట్టచ్చు. కొన్ని మొక్కలకి సంవత్సరానికి చేసినా సరిపోదు, కొన్ని మొక్కలకి ఊరికి అలా తీసేసి పైన వేసినా సరిపోతుంది అన్నమాట. లేదంటే ఎప్పుడెప్పుడు కొంచెం కదిపిస్తూ చేస్తూ ఉండాలి. ఓకే. ఇంకా సెపరేట్ గా మట్టిలో ఏమైనా వేస్తారా అంటే మిక్స్ చేసేటప్పుడు ఇంకే ఇంట్లో తయారు చేసుకున్న ఎరువులే వేస్తాం. ఓకే. సో ఇక్కడ మనకు ఆర్నమెంటల్ ప్లాంట్స్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి వీటన్నింటికి సెపరేట్ గా ఏదైనా తీసుకుంటారా అంటే పోషకాలు ఇవ్వడం ఎక్కువగా ఏమైనా పడుతుందా? ఆర్నమెంటల్ ప్లాంట్స్ కి అసలు కేర్ తీసుకుంటే చాలు, పోషకాలు పెద్ద ఏమి అవసరం ఉండదు. చాలా మందికి ఏదైనా మొక్క కనిపిస్తే ఇది తీసుకెళ్లి నా గార్డెన్ లో పెట్టుకోవాలని ఆశ ఉంటుంది కదా, మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు మీరు ఇస్తారా? సంతోషంగా ఇస్తామ్మా, కానీ వాటిని కాపాడుకోవాలి. ఇంత కష్టపడి తీసుకెళ్లి, ఇంత దూరం నుంచి తీసుకెళ్లి ఏదో వచ్చింది లేమని పెట్టేసుకొని తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ నెగ్లెక్ట్ చేయకుండా, ఇప్పుడు ఉన్నారు మా ఫ్రెండ్స్, బాంబే పంపిస్తాను, కాకినాడ పంపిస్తాను, లక్నో పంపిస్తాను, అన్ని నా పోస్టల్ ఖర్చులతో నా ఖర్చులతో నేను పంపిస్తాను. వాళ్ళ దగ్గర నుంచి ఏమి అడగను. వాళ్ళు ఏదన్నా వాటికి బదులు వేరే ఇస్తామన్నా అక్కర్లేదులే, మంచి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, పెట్టుకోవడానికి లేదు అని చెప్తాను. కానీ నా తృప్తి ఏంటంటే తీసుకెళ్ళిన తర్వాత చూడండి మీ మొక్క ఇలా ప్రోగ్రెస్ ఉంది, ఇది పువ్వు ఫాలో అప్ చేస్తే బాగుంటుంది. అది. సో మీకు ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ తో ఇప్పుడిప్పుడు కొత్తగా టెర్రస్ గార్డెన్ పెట్టుకోవాలి అనుకుంటున్న వాళ్ళు, లేదంటే ఇలా వ్యవసాయం వైపుగా వెళ్ళాలి, మొక్కల వైపుగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? వెళ్ళొచ్చమ్మా, మంచి వ్యాపకం ఇది, ఇప్పుడు మంచి ఇది పెట్టుకోవచ్చు. వాళ్ళ వీళ్ళని బట్టి ఎలా పెట్టుకుంటే అలా. స్థలం కూడా కావాలి కదా. అవును, నిజమే. ఇప్పుడు చూడు నాకు ఇంత ఉంది, 150 గజాలు చాలటం లేదు, ఇంకా ఉంటే బాగుండు, ఇంకా ఉంటే బాగుండు, ఇంకా కొన్ని చంపుకోవాల్సి వస్తుంది. కానీ ఎక్కడ కూడా మరి ప్లేస్ వేస్ట్ చేయలేదు, ఎక్కడ ప్లేస్ కనిపించినా అక్కడ పెట్టేశారు. ఆయన అంటే నిజంగా మొక్కలు పెంచే వాళ్ళకి ఎంత ప్లేస్ ఉన్నా ఎన్ని మొక్కలు ఉన్నా సరిపోదమ్మా. ఇంకా ఇంట్లో వాళ్ళు మా బిల్డింగ్ చెడిపోతుంది అది ఇదేని గోల పెడుతుంటారు. నేను కొనిందే ఇల్లు మొక్కల కోసం, ఈ మొక్కలు పెంచుకోవడం కోసం ఇల్లు కొన్నా. అటువంటిప్పుడు ఇంకా మొక్కలు పెట్టుకోక ఇంకేం పెట్టుకుంటాం. ఇంకా స్థలం దాల్దని కొంచెం అసంతృప్తి, కానీ ఏం చేయలేము. సో ఉన్న దాంట్లో పెట్టుకున్నాం. ఓకే. సో నారాయణ గారు ఇంత టైం కేటాయించి మా అందరి కోసం మీ అందమైన గార్డెన్ గురించి మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ. సో చూసారు కదా 67 ఏళ్ల వయసులో కూడా ఎంతో అందమైన గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు నారాయణ గారు. నారాయణ గారి అనుభవాన్ని తెలుసుకున్నాం కదా. ఇది ఇవాల్టి నెల తల్లి కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV.